హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్ట్యూడి తర్మా. ఈరోజు మనం సొగస్ట్యూడి తర్మాలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ చూద్దామండి. పట్టు అండ్ ఫ్యాన్సీ సారీస్. ఓకే, ఫస్ట్ సారీ మనకి కంచిపట్టులో కళాక్షేత్ర పట్టు అండి, బ్రైడల్ కలెక్షన్. ఓకే, కంచి పట్టులో కళాక్షేత్ర పట్టు బ్రైడల్ కలెక్షన్ బాగుంటుంది. గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్, మంచి గ్రీన్ కలర్ కి మంచి సీ బ్లూ కలర్ కాంబినేషన్స్ ఇచ్చామన్నమాట. మొత్తం కూడా 1 మీటర్ పళ్ళు అంతా కూడా ఒక లీఫ్ షేప్ లో వచ్చే విధంగా లోపలంతా కూడా మన లీఫ్ షేప్ లో కూడా కట్ వర్క్ లాగా మనము ఫ్లవర్ అనేది ఇచ్చామండి. మొత్తం పళ్ళు అంతా కూడా అలాగే ఇచ్చాం. అడ్జస్ట్లో వచ్చే కాడికి మొత్తం కూడా ఒక టెంపుల్స్ డిజైన్స్ లాగా ఇచ్చామన్నమాట. మళ్ళీ టెంపుల్స్ మధ్యలో కూడా మనం ఏంటంటే ఒక చిన్న ఫ్లవర్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాం. పళ్ళు దగ్గర పళ్ళు వచ్చేసరికి సీ బ్లూ కలర్ కాంబినేషన్ ఉందండి. సారీ మొత్తం కూడా మనకి ప్యారెట్ గ్రీన్ అంటే కల్నేతలో ఇచ్చారనమాట. ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్ ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం మంచి ప్యారెట్ గ్రీన్ కి పళ్ళు ఏదైతే సీ బ్లూ ఉందో అదే సీ బ్లూ కాంబినేషన్ మనం బోర్డర్ అనేది తీసుకున్నాం అనమాట. ఒక చిన్న సీ బ్లూ కాంబినేషన్ తీసుకుంటూ బ్యాక్గ్రౌండ్ అంతా సీ బ్లూ లో మంచి కడ్డీ బోర్డర్ అనేది మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. కడ్డీ బోర్డర్ లో కూడా ఏంటంటే రెగ్యులర్ కడ్డీ బోర్డర్ కాకుండా ఒక చిన్న లైన్స్ మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ అదే లుక్ వస్తుందండి. సేమ్ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఏంటంటే ఒక కలాంజలి డిజైన్స్ అనేది మనం హైలైట్ చేసాం అనమాట. మొత్తం శారీ అంతా కూడా మొత్తం ఏంటంటే ఒక కలాంజలి డిజైన్స్ లాగా మొత్తం బ్యాక్గ్రౌండ్స్ తీసుకుని దానికంతా కూడా మీనా వర్క్ అనేది మనం టూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. ఒకటి వచ్చి మంచి పింక్ కలర్, ఒకటి వచ్చి మనకి బ్లూ సీ బ్లూ అనే కాంబినేషన్. పళ్ళు ఏదైతే ఉందో అదే కాంబినేషన్స్ తో మనం సీ బ్లూ అనేది ఫ్లవర్స్ అనేది ఇచ్చాము. ఇది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇదే కలాంజలి డిజైన్స్. ఫ్లవర్స్ అనేది బాగా ఎలివేట్ చేశారు ఈ సారీలో. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ క్రీపర్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. 2 సైడ్స్ బ్లౌజ్ కడ్డీ బోర్డర్ అనేది సేమ్ బోర్డర్స్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 15,750 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 15,750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. బ్రైడల్ కలెక్షన్ సారీ. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. కంచిపట్టులో అవంతిక పట్టు అండి. కంచిపట్టులోనే అవంతిక పట్టు, కాంట్రాస్ట్ పళ్ళు, లైట్ వెయిట్ కాంట్రాస్ట్ పళ్ళు. ఓకే, పళ్ళు అంతా కూడా మనం ఒక టమాటో పింక్ కలర్ పళ్ళు తీసుకున్నాము. అది కూడా ఏంటంటే 2 పార్ట్ గా ఇచ్చామండి. 1 మీటర్ పళ్ళు అంతా కూడా ఒక పార్ట్ చూసినట్టు మనం ఒక లైన్స్ జిగ్జాగ్ లైన్స్ లాగా వచ్చే విధంగా ఇచ్చాం. తర్వాత వచ్చే కాడికి మొత్తం కూడా మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది పళ్ళు రోజ్ ఫ్లవర్స్ తో బంచెస్ ఇచ్చారండి. టోటల్ గా మనకి దాని లోపల మీనా వర్క్ అనేది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. గోల్డ్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ ఉంటుంది. సారీ మొత్తం పికాక్ బ్లూ కలర్. సారీ అంతా కూడా మనకి పికాక్ బ్లూ కలర్ ఉంటుంది. పికాక్ బ్లూ కలర్ లోనే బోర్డర్ ఏంటంటే మనం అంతా కూడా రాయల్ బ్లూ కలర్ బోర్డర్ తీసుకున్నామండి. పైన రాయల్ బ్లూ కలర్ బోర్డర్ తీసుకుంటూ కడ్డీ బోర్డర్ అనేది ఒక చిన్న బోర్డర్ అనేది పైన వైపు ఇచ్చాము. మిడిల్ అంతా కూడా ఏంటంటే ఒక 2 జరీ బూటీ ఒకటి, పట్టు బూటీ ఒకటి, మనం ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో క్యూట్ గా ఉన్నటువంటి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. ఈ సారీకి మెయిన్ కింద బోర్డర్ డబుల్ బోర్డర్ మొత్తం కూడా మనం ఏంటంటే ఒక పర్పుల్ బోర్డర్ అనేది తీసుకున్నాము అనమాట. కింద వైపు ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేకాడికి ఒక చిన్న రాయల్ బ్లూ తీసుకున్నాం. దానిపైన వచ్చేకాడికి మంచి పర్పుల్ కాంబినేషన్ పైన వచ్చేకాడికి మన పళ్ళులో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ మనం బోర్డర్ లో కూడా బంచెస్ ని ఒక బోర్డర్ లాగా తీసుకున్నాం. దానిపైన వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ కూడా తీసుకున్నాం అన్నమాట. ఇదేంటంటే స్టెప్స్ పెట్టుకున్నప్పుడు కూడా షోల్డర్ వైపు అలా బోర్డర్ అనేది చక్కగా కరెక్ట్ షోల్డర్ పార్ట్ లో వస్తుంది. సారీ అనేది అంటే ప్లెయిన్ అవునండి. సారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. బోర్డర్ అనేది ఆల్ ఓవర్ వస్తుంది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము. పళ్ళు అనేది రాణి పింక్ కలర్ వచ్చింది కాబట్టి ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారండి. రాణి పింక్ కలర్ లోనే చిన్న బోర్డర్ ఉంటుంది. కింద ఇంకొక బోర్డర్ వచ్చేకాడికి కొంచెం పెద్ద మిడిల్ పార్ట్ లో ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 9,800 పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9,800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచిపట్టులోనే ఐశ్వర్య పట్టు అనేది. కంచిపట్టులోనే ఐశ్వర్య పట్టు ట్రెడిషనల్ కలర్స్ ఇచ్చారు. ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. టోటల్ సారీ మొత్తం సారీ అంతా కూడా మంచి ఆరెంజ్ కలర్ అన్నమాట. ఆరెంజ్ కలర్ కి పళ్ళు అంతా కూడా మనం ఒక మెహందీ గ్రీన్ మిక్స్ అయ్యే విధంగా పళ్ళు తీసుకున్నాం. ఓకే, మెహందీ గ్రీన్ లో కూడా పళ్ళు అంతా కూడా ఏంటంటే మొత్తం అంతా కూడా ఒక పళ్ళు అంతా కూడా ఒక కలాంజలి పళ్ళు అనేది ఇచ్చామండి. ఆ కలాంజలి పళ్ళు ఇస్తూనే మనం ఏంటంటే ఒక పట్టు బుటీనే ఒక డక్స్ వచ్చే విధంగా మనం పళ్ళులో మొత్తం కూడా డక్స్ డిజైన్స్ అనేది ఇచ్చాము. బ్లూ కలర్. ఓకే, మిగిలిన పార్ట్ క్రీపర్ పార్ట్ అంతా కూడా గోల్డ్ జరీతో వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఏ లైన్స్ అయితే కనిపిస్తున్నాయో పళ్ళు పార్ట్ లో ఈ లైన్స్ టోటల్ సారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతాయండి. మొత్తం ఫుల్ సారీ వస్తాయి. సారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఆరెంజ్ కలర్ కి ఏంటంటే పైన అంతా కూడా మనం ఒక చిన్న మెహందీ గ్రీన్ కాంబినేషన్ అనేది ఒక చిన్న బోర్డర్ అనేది తీసుకున్నాం. ఓకే, బోర్డర్ అంతా మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నామండి. సారీ పైన వచ్చే కాడికి మొత్తం కూడా ఏంటంటే మొత్తం మిడిల్ అంతా కూడా చాలా బాగా
వచ్చిందండి, చాలా అందంగా డిజైన్ అనేది క్రియేట్ అయింది. బాక్సెస్ మోడల్ మొత్తం కూడా మనకి బాక్సెస్ మోడల్ వచ్చింది. ఒక లైన్స్ వచ్చేది మాత్రం ఒక థిక్నెస్ గా ఒక బోర్డర్ అనేది చిన్న కడి బోర్డర్ లాగా తీసుకున్నాం. ఇలా నిలువుకి వచ్చే డిజైన్ అంతా కూడా ఒక క్రాస్ లైన్స్ వచ్చే విధంగా మనం చిన్న లైన్స్ లాగా చిన్న లైన్స్ లాగా ఫామ్ చేసాం అంటే మళ్ళీ బర్డ్స్ ఏదైతే మన పళ్ళు డిజైన్స్ ఉందో అదే డిజైన్స్ వచ్చి మనం చిన్న బుటీస్ అనేది డిజైన్ వచ్చింది. ఒకటి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. సారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి ఆల్ ఓవర్. కింద వైపు వచ్చే బోర్డర్ అంతా కూడా మనకి మంచి పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం అన్నమాట. సేమ్ కడ్డీ బోర్డర్ వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు అనేది మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు కదండి, అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మెహందీ బాక్సెస్ మోడల్ మిడిల్ పార్ట్ అంతా, బ్లౌజ్ అంతా కూడా బాక్సెస్ మోడల్ లోనే పళ్ళు ఉంటుంది. టూ సైడ్స్ బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 10,000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 10,000 రూపీస్కి అవైలబుల్ ఉందండి. చాలా లైట్ వెయిట్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి లైట్ వెయిట్ పట్టు అండి, బాగుంటుంది. సారీ అంతా కూడా మనం ఏంటంటే ఒక ప్లెయిన్ తీసుకున్నాము. ప్లెయిన్ లోనే మనం సారీ అనేది చాలా డిజైనర్ గా క్రియేట్ చేసామండి. మొత్తం కూడా పళ్ళు అనేది మనం ఒక నేవీ బ్లూ కలర్ పళ్ళు, డార్క్ పళ్ళు ఉంటుంది. పళ్ళు అంతా కూడా ప్లెయినే తీసుకున్నామండి. ఈ బోర్డర్స్ అనేది మనం సారీ అంతా కూడా కంటిన్యూగా అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇవే బోర్డర్స్ మనకి త్రూ అవుట్ సారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. అంటే మిడిల్ పార్ట్ లో మనకి 2 కలర్స్ వేరియేషన్ అండి, నేవీ బ్లూ అండ్ పీకాక్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ ఉంటుంది. ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారు. ఓన్లీ ప్లెయిన్ అండి. ఏంటంటే పికాక్ బ్లూ ఒక 1 పార్ట్ తీసుకున్నాం. తర్వాత వచ్చే కాడికి మంచి డార్క్ బ్లూ తీసుకున్నాం. తర్వాత వచ్చే కాడికి అంతా కూడా షోల్డర్ పైన అంతా కూడా మంచి కడ్డీ బోర్డర్ తీసుకుంటూ మళ్ళీ ఇంకొక దగ్గర వచ్చే కాడికి అంతా కూడా ఒక లైన్స్ వచ్చే విధంగా, అంటే ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా ఇక్కడ నేవీ బ్లూ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా నేవీ బ్లూ వచ్చిందండి. కింద చూసినట్లయితే టోటల్ గా మనకి ఇక్కడ ఏదైతే పికాక్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ ఉంటుందో అదే కలర్ మనకి లైన్స్ వైజ్ గా ఇచ్చారు. అంటే తర్వాత మనం ఏదైనా వర్క్ కూడా చేయించుకోవచ్చు అండి. ఇలా కూడా కట్టినా కూడా శారీ అనేది చాలా అందంగా ఉంటుందండి, బాగుంటుంది. శారీ కూడా చాలా లైట్ వెయిట్. ఓకే, దీనికి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు సేమ్ పళ్ళు ఎలా అయితే ఇచ్చారో మనకి యాజ్ ఇట్ ఈస్ గా అదే కంటిన్యూ చేశారండి. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3,700 పడుతుంది. ఓన్లీ 3,700 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ సారీ మనకి ఇక్కత్ పట్టు అండి. ఇక్కత్ పట్టు బాగుంటుందండి. మన దగ్గర కాంబినేషన్స్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కత్ పట్టు ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, పింక్ అండ్ గ్రీన్ కలర్. సారీ వచ్చే కాడికి మంచి పింక్ కలర్ ఉంటుంది. పళ్ళు అంతా కూడా మనకి మంచి ప్యారెట్ గ్రీన్ పళ్ళు తీసుకున్నాం. ప్యారెట్ గ్రీన్ పళ్ళు అంతా కూడా మనం ఏంటంటే మొత్తం జరీతోనే ఒక టెంపుల్ వచ్చే విధంగా పళ్ళు అనేది తీసుకున్నాము. ఓకే, 1/2 మీటర్ పళ్ళు అంతా కూడా. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి, చాలా అందంగా ఉంటుంది శారీ. మంచి కలర్ అండి, మంచి కలర్ అండి. దానిపైన మొత్తం డిజైన్ వచ్చింది. అవునండి, మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇకత్ డిజైన్ అనేది ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే మంచి పింక్ కలర్ కి మనం బోర్డర్ అనేది సేమ్ పళ్ళు దగ్గర ఉన్న ప్యారెట్ గ్రీన్ కలరే బోర్డర్ తీసుకున్నాం. అదే బోర్డర్ లో ఏంటంటే మంచి కడి బోర్డర్ అనేది ఒకటి కంటిన్యూ చేస్తూ వచ్చామండి. అవును, షోల్డర్ వైపు అంతా కూడా మనకి షోల్డర్ హైలైట్ అయ్యే విధంగా అంతా కూడా మనం ఏంటంటే ఒక వేవ్స్ లాగా మనం ఇకత్ డిజైన్స్ అనేది తీసుకున్నామండి. ఒక వేవ్స్ లాగా ఒక 5 లైన్స్ అనేది, ఒక 6 లైన్స్ అనేది మనం ఇకత్ లైన్స్ అనేది తీసుకున్నాము వేవ్స్ లాగా. దాని తర్వాత కింద పార్ట్ వచ్చే కాడికి చాలా బాగుంటుందండి. మొత్తం సేమ్ ఏదైతే ప్యారెట్ గ్రీన్ ఉందో అదే ప్యారెట్ గ్రీన్ బోర్డర్స్ కంటిన్యూ చేసాము. కంటిన్యూ చేస్తేనే ఒక వేవ్స్ లాగా ఇస్తూ దానిపైన అంతా కూడా మనం ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా గ్రీన్ కలర్ ఇకత్ డిజైన్స్ మీనా వర్క్ అనేది ఇచ్చాము. పళ్ళు కలర్ దానిపైన వచ్చేది కూడా ఒక చెట్టు లాగా పెట్టి దాని క్రీపర్ డిజైన్స్ లాగా మనం తీసుకున్నాం. అంటే మనకి మిడిల్ పార్ట్ లోనే 2 వేరియేషన్స్ లో మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది. పైన మొత్తం కూడా జిగ్జాగ్ లైన్స్, ఇక్కడ వచ్చేసరికి ఒక సన్నటి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా అలాగే ఉంటుందండి. ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం ఇక్కత్ డిజైన్ బాగా చక్కగా ఎలివేట్ అవుతుంది పింక్ కలర్ పైన. ఇది ఇక్కత్ కూడా ఏంటంటే మనకి డబుల్ ఇక్కత్ వస్తుంది. డబుల్ లెంత్ ఇక్కత్. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి, ప్యారెట్ గ్రీన్ కలర్. అంటే పళ్ళు పార్ట్ అండ్ బోర్డర్స్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ సారీ కూడా ఏంటంటే మంచి వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. క్లాత్ కూడా చాలా హెవీ ఉంటుంది కాబట్టి, పట్టు అనేది డబుల్ లెంత్ ఉంటుంది కాబట్టి మంచి హెవీ వర్క్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. బోర్డర్స్ వచ్చే కాడికి 1 సైడ్ చాలా పెద్ద కడ్డీ బోర్డర్ ఉంటుంది, ఇంకొక వైపు ఒక చిన్న బోర్డర్ అనేది వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ వచ్చి మనకి 7,200 పడుతుందండి. 7,200 రూపీస్ కి ఇక్కత్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉందండి, ప్యూర్ పట్టు సారీ. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇక్కత్తేనండి, సీకో పట్టులో ఇక్కత్ అన్నమాట. అంటే ఇక్కత్ డిజైన్ సీకో పట్టు అంటాం. మొత్తం కూడా ఇది చాలా బాగుంటుందండి. కలర్స్ అనేది చాలా హైలైట్ కలర్స్ అనేది వచ్చాయి అన్నమాట. ఇదేంటంటే పళ్ళు మనం మంచి గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ కి మంచి మజంటా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. మజంతా పింక్ కలర్ అంతా కూడా 1 మీటర్ తీసుకుని మొత్తం కూడా ఒక వెరైటీ డిజైన్ అనేది ఇచ్చామండి. ఒక డైమండ్ షేప్ లాగా మిడిల్ లో మనం ఒక బ్రిక్ కలర్ తో ఇక్కత్ డిజైన్స్ తీసుకున్నాం. దాని మిడిల్ అంతా కూడా మనం ఒక గ్రీన్ కలర్, ఒక మస్టర్డ్ కలర్ తో మనం మ్యాంగో డిజైన్స్ అనేది ఇచ్చామన్నమాట. సైడ్ వచ్చే గడుగు కూడా ఒక వెరైటీ డిజైన్స్ అనేది ఇచ్చాము పళ్ళు దగ్గర. అంటే 1 మీటర్ పళ్ళు మొత్తం కూడా మనకి ఫుల్ డిజైన్ అనేది కనిపిస్తుంది. పళ్ళు కన్నా ఇంకా బాగా ఇచ్చారు ఇక్కడ డిజైన్. సారీ మొత్తం కూడా చాలా బాగుంటుంది.
మజంతా పింక్ బోర్డర్స్ తీసుకుని అందులో అంతా కూడా మనం కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం Ikas పైన design షోల్డర్ line వైపు వచ్చే చిన్న బోర్డర్ మిడిల్ అంతా కూడా చాలా బాగుంటుందండి. మంచి బాటిల్ గ్రీన్ కలర్ కి ఏంటంటే ఎల్లో కలర్ అండ్ రస్ట్ కలర్ తో మనం ఇక్కత డిజైన్స్ అనేది చాలా దగ్గర ఇచ్చారు. ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా డిజైన్ అనేది చక్కగా ఎలివేట్ అవుతుంది. ఇది బోర్డర్ వైపు కూడా కింద వైపు బోర్డర్ కూడా బాగుంటుందండి. ఒక చిన్న కడ్డీ బోర్డర్ తీసుకుని ఆ కడ్డీ బోర్డర్ తర్వాత అంతా కూడా ఒక మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్స్ వచ్చే విధంగా మనం లైన్స్ అనేది తీసుకున్నాం. ఆ లైన్స్ తీసుకుంటూనే మిడిల్ అంతా కూడా మనం ఫ్లవర్స్ అనేది ఇచ్చామండి, ఇక్కత ఫ్లవర్స్. దానిపైన అంతా కూడా మనం ఒక టెంపుల్స్ లాగా మనం డిజైన్ అండ్ మ్యాంగో డిజైన్ యాడ్ చేశారు. ఇక్కడ తీసుకున్న 2 కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ ఇచ్చారండి. బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మజంటా పింక్ కలర్ చాలా కలర్ఫుల్ గా ఉంది. మొత్తం కూడా టోటల్ ఇక్కత్ డిజైన్ వచ్చింది దీనిపైన. మరి దీనికి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. పళ్ళు అనేది మనకి మజంటా పింక్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ ప్లెయిన్ తీసుకున్నాం. వన్ సైడ్ వచ్చే కాడికి మెహందీ గ్రీన్ లైన్స్ అనేది వస్తుంది. ఓకే. ఈ సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3300 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేకాడికి మనకి మంచి పరిణయ సిల్క్ అండి. పరిణయ సిల్క్ లోనే డిఫరెంట్ గా ఉంటుంది అనమాట సారీ అనేది. మనకి ఇది కల్నేత సారీ అనమాట. మస్టర్డ్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ ఉంటుంది. పళ్ళు అంతా కూడా మనం ఒక 1/2 మీటర్ పళ్ళు అంతా కూడా మనం ఒక టెంపుల్స్ వచ్చే విధంగా మనం పళ్ళు డిజైన్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని పైన టెంపుల్ డిజైన్ టెంపుల్ మిడిల్ అంతా కూడా మనం ఏంటంటే ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా జరీ డిజైన్స్ అనేది డిజైన్ చేస్తాం. మిడిల్ అంతా కూడా మనం మ్యాంగో డిజైన్ అనేది ఇచ్చామండి. వన్ సైడ్ అంతా కూడా మనం క్రీపర్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. సారీ మొత్తం డిజైన్ వచ్చింది. సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ డిజైన్ ఉంటుందండి. బాగుంటుంది సారీ. బోర్డర్స్ వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ అనేది ఒక చిన్న బోర్డర్ అనేది షోల్డర్ వైపు తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా ఏంటంటే మంచి ప్యారెట్ గ్రీన్ కి కల్నేత శారీకి మంచి ప్యారెట్ గ్రీన్ తో మనం మిడిల్ అంతా కూడా ఒక క్రీపర్ డిజైన్స్ అనేది ఇచ్చామండి. బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి సన్నటి డాట్ లాగా మనకి మీనా వర్క్ స్టైల్ వచ్చిందండి. అలాగే మనకి క్రీపర్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ అనేది యూస్ చేశారు. కింద వైపు వచ్చేదంతా కూడా మనకి 2 సైడ్స్ ఈ బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. ఒక క్రీపర్ లాగా వచ్చి ఆ క్రీపర్ పైన మనం పికాక్స్ అనేది నిల్చున్నట్టుగా మనం డిజైన్ అనేది చేసాము. ఇక్కడ వచ్చేసి స్టాండింగ్ పొజిషన్, ఇక్కడ వచ్చేసి పురి విప్పినట్లుగా ఇచ్చారు. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇదే విధంగా మనకి బోర్డర్స్ అనేది కంటిన్యూగా ఉంటుంది. సారీ మొత్తం పట్టు థ్రెడ్ యూస్ చేయకుండా అంటే మనకి మొత్తం కూడా అంటే జరీ టైప్ కాకుండా థ్రెడ్ వర్క్ తో మొత్తం అంతా కూడా మనం థ్రెడ్ వర్క్ సారీలో తీసుకున్నాం. ఓకే. దీంట్లో కలర్స్ అట్లా ఏమన్నా ఉంటాయా? కలర్స్ ఉంటాయండి, చాలా మంచి కలర్స్ అనేది వస్తాయండి. ఓకే. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్. బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ అండి, పళ్ళు కలర్ అన్నమాట. 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ 1.5 ఇంచ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1800 పడుతుంది. ఓన్లీ 1800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ అలాగే సేమ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి. డిజైనర్ గా ఇదేంటంటే మనకి జూట్ ప్రింట్స్ అన్నమాట. చాలా లైట్ వెయిట్ లో జూట్ ప్రింట్స్ అనేది ఇస్తామండి మన దగ్గర. బాగుంటాయి వెరైటీస్. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు అంతా కూడా మంచి బ్లాక్ కలర్ శారీకి పళ్ళు అంతా కూడా మనం పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో పళ్ళు అనేది తీసుకున్నామండి. పళ్ళు కూడా ఏంటంటే ఒక లైన్స్ పింక్ కలర్ లో బ్లాక్ లైన్స్ వచ్చే విధంగా తీసుకున్నాం. పింక్ కలర్ లో అంతా కూడా మనం డైమండ్ షేప్ వచ్చే విధంగా మనం ప్రింటింగ్ అనేది తీసుకున్నాం అన్నమాట. మొత్తం శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. బ్లాక్ కలర్ మీద ట్రీస్ డిజైన్ బంచెస్ మోడల్లో ఇచ్చారు ఫుల్ సారీ అంతా కూడా. అవునండి. ఓకే. మొత్తం కూడా మనం బోర్డర్స్ అనే చూసుకుంటే మంచి బ్లాక్ కలర్ శారీకి నియాన్ పింక్ కాంబినేషన్స్ తో మనం బోర్డర్స్ అనేది తీసుకున్నాం. పైన అంతా కూడా నియాన్ పింక్ ఒకటి ఉంటుంది, గ్రీన్ కలర్ మంచి లీఫ్ గ్రీన్ అనేది మనం 2 బోర్డర్స్ వచ్చి ప్లెయిన్ బోర్డర్స్ తీసుకున్నాం. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. మొత్తం బ్లాక్ కలర్ పైన ఒక ట్రీ డిజైన్స్ అనేది నేచురల్ గా ఎలా ట్రీ డిజైన్స్ అనే ఎలా ఉంటుందో అదే విధంగా మనం తీసుకున్నామండి. అదే విధంగా ఒక గ్రీన్ కలర్ అండ్ ఫ్లవర్స్ అంతా కూడా మనం ఒక ఆఫ్ వైట్ వచ్చే విధంగా మనం ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఆపోజిట్ గా ఇచ్చామన్నమాట. క్రీపర్ అంతా కూడా మన స్టాండ్ గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చే కాడికి ఆఫ్ వైట్ కలర్ తో తీసుకున్నాం. టోటల్ సారీ అంతా కూడా ఈ బంచెస్ అనేది అంటే ఈ ట్రీస్ టైప్ ఆఫ్ బంచెస్ అనేది ఫుల్ సారీ అంతా కూడా ఇచ్చారు. ఇదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఈ సారీకి కింద బోర్డర్ చూసినట్లయితే డిజైనర్ బోర్డర్ ఉంటుంది. ఓకే. పింక్ అండ్ గ్రీన్. ఇక్కడ బోర్డర్ అంతా కూడా చాలా బాగుంటుందండి. కింద వైపు వచ్చే బోర్డర్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఏంటంటే ఆఫ్ వైట్ లోనే ఒక చిన్న లైన్స్ లాగా తీసుకుని ఆ లైన్స్ అంతా కూడా మనం చిన్న డైమండ్ షేప్ వచ్చే విధంగా మనం తీసుకున్నాం అనమాట. పైన అంతా కూడా ఒక మంచి గ్రీన్ కలర్ తీసుకుని దానిపైన అంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది గోల్డ్ కలర్ తో. ఇట్లా ఏంటంటే డిజైన్స్ అనేది చాలా బాగా వస్తాయండి. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ అనేది చాలా కలర్స్ సేమ్ కలర్స్ అనేది అవైలబుల్ లేవు కానీ సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పింక్ కలర్ మీద గోల్డ్ ప్రింట్ ఇచ్చామండి. చిన్న గోల్డ్ ప్రింట్స్ అనేది డాట్స్ టైప్ డిజైన్. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1200 పడుతుందండి. ఓన్లీ 1200 రూపీస్ కి సారీ అవైలబుల్. మనకి కోటా పట్టు అన్ని
కోటాపట్టు షేడెడ్ లాగా షేడెడ్ అనమాట, ఆఫ్ అండ్ ఆఫ్ శారీ. ఓకే, పైన వచ్చేకాడికి అంతా కూడా మనకి ఒక పిస్తా గ్రీన్ లాగా మనకి కలర్ ఉంటుంది పైన అంతా కూడా. పళ్ళు ప్లెయిన్ అండి. పళ్ళు వచ్చేకాడికి పిస్తా గ్రీన్, డార్క్ పిస్తా గ్రీన్ మనకి ఏదైతే రాసిలిక్ బోర్డర్ ఉందో ఇదే బోర్డర్ మనం పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా ఇచ్చామన్నమాట. రాసిలిక్ బోర్డర్ ఒకటి అండ్ గోల్డ్ కలర్ ప్యాచ్ బోర్డర్ ఒకటి అనేది ఇచ్చామన్నమాట. మొత్తం సారీ అంతా వస్తుందండి బోర్డర్. టోటల్ సారీ మొత్తం సారీ అంతా కూడా అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది, త్రీ సైడ్స్ కూడా. ఏంటంటే మిడిల్ పార్ట్ అంతా కూడా ఏంటంటే మనం మంచి పిస్తా గ్రీన్ అండ్ లైట్ కాంబినేషన్ లాగా మనం ఇచ్చామండి. తర్వాత ఆఫ్ పార్ట్ వచ్చే కాడికి అంతా కూడా బాగుంటుంది, మంచి ఆఫ్ వైట్ కలర్ తీసుకున్నాం. సేమ్ పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ కింద వైపు కొంచెం లెంతీగా తీసుకున్నాం అనమాట. కొంచెం లెంతీగా తీసుకొని పైన అంతా కూడా మనం ఒక ఆఫ్ వైట్ షేడెడ్ తీసుకున్నామండి. ఆఫ్ వైట్ ఇక్కడ వచ్చే కాడికి ఆఫ్ వైట్ తీసుకున్నాం బ్యాక్గ్రౌండ్. ఆఫ్ వైట్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా మనం క్రీపర్ వచ్చేదంతా కూడా సిల్వర్ జరీతో క్రీపర్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఫ్లవర్ వచ్చే కాడికి అంతా కూడా మనం డార్క్ గ్రీన్ అండ్ లైట్ పిస్తా గ్రీన్ తో మనం ఫ్లవర్ డిజైన్స్ అనేది ఇచ్చామన్నమాట. పెటల్స్ అనేది తీసుకున్నారు. మొత్తం కూడా ఈ వర్క్ అనేది మొత్తం శారీ అంతా కూడా ఉంటుందండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. చాలా బాగుందండి. లైట్ కలర్స్ కాంబినేషన్లోనే మంచి బ్రైట్ లుక్ ఉండే విధంగా కింద మనకి డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి బోర్డర్స్లో ఏదైతే రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారో మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ మిక్స్ ఉంటుంది అనమాట. ఈ కలర్ అదే కలర్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. దీంట్లో కలర్స్ అండి, దీంతో కూడా మనకి కలర్స్ అనేది ఉంటుంది. 4 కలర్స్ ఒక 4 కలర్స్ అనేవి అవైలబుల్. అంటే కింద ఆఫ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, పైన వచ్చే కాంబినేషన్స్ అవి చేంజ్. ఓకే, బోర్డర్స్ లో ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్స్ మాత్రం మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ టైప్ ఆఫ్ సారీస్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చి మనకి 250 పడుతుందండి. 2250 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్లో. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ మాత్రమే కాదు, విఘ్నేశ్వర డ్రెస్సెస్ కూడా ఉంది. ఈ షోరూంలో ఏంటంటే విఘ్నేశ్వర డ్రెస్సెస్లో డిజైనర్ హాఫ్ సారీస్, అలాగే డిజైనర్ డ్రెస్సెస్, కుర్తీస్, ఆల్ వెరైటీస్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. సారీ వచ్చి మనకి ప్యూర్ జార్జెట్ అండి. ప్యూర్ జార్జెట్ పైన అంతా కూడా మనం థ్రెడ్ వర్క్ ఇచ్చామన్నమాట. మొత్తం కూడా హ్యాండ్ వర్క్ అండి. మొత్తం థ్రెడ్ వర్క్ అంతా కూడా మంచి వైట్ కలర్, ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ కి రెడ్ అండ్ పింక్ కలర్ తో మనం వర్క్ అనేది చేసామండి. టోటల్ సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా హెవీ వర్క్ అనేది ఉంటుంది. ఫస్ట్ బోర్డర్ వచ్చే కాడికి ఆఫ్ వైట్ సారీకి మనం రెడ్ కలర్ సాటిన్ బోర్డర్ అనేది, క్రేప్ బోర్డర్ అనేది తీసుకున్నాం. క్రేప్ బోర్డర్ తీసుకుంటూనే ఒక గోల్డ్ కలర్ తో మనము బీట్స్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూగా వస్తుంది. కంటిన్యూగా వస్తూనే మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఏంటంటే ఒక చిన్న బూటీస్ అనేది వర్క్ చేసామన్నమాట. బూటీ వర్క్ అంతా కూడా ఏంటంటే 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం, పింక్ అండ్ రెడ్. ఈ బూటీ మిడిల్ పార్ట్ మొత్తం శారీ ఆల్ ఓవర్ అనేది వస్తుంది. చాలా దగ్గర ఇచ్చారండి. దానిపైన మనకి కుందన్ కూడా యాడ్ చేశారనమాట. క్రీమ్ కలర్ మీద రెడ్ అండ్ పింక్ కలర్ వచ్చేసరికి ఆ ఫ్లవర్ బూటీ అనేది చాలా చక్కగా ఎలివేట్ అవుతుంది, మనకి క్లియర్ గా కనిపిస్తుంది. కింద వైపు వచ్చే బోర్డర్ అంతా కూడా చాలా బాగుంటుందండి, చాలా హైలైట్ గా ఉంటుంది అనమాట. అంటే పైన వైపు కూడా సేమ్ బోర్డర్, మన కింద వైపు అనేది మనకి లుక్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. అంటే 3 సైడ్స్ బోర్డర్ మనకి సాటిన్ బోర్డర్ తో పాటు ఇది ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. డ్రాప్ టైప్ లో డిజైన్ ఇచ్చారు, అనేది డిజైన్ ప్లస్ మనకి ఇక్కడ ఒక చైన్ లాగా డిజైన్ కూడా కనిపిస్తుంది. టర్నింగ్ బోర్డర్ అనేది తీసుకున్నామండి, కుందన్ వర్క్ మొత్తం కూడా అంతా కూడా థ్రెడ్ వర్క్ యూస్ చేసామన్నమాట. ప్రతి బుట్టి కూడా హైలైట్ అవుతూ మనకి వర్క్ అనేది ఇచ్చాము. వర్క్ అనేది మన కుందన్ అనేది ఇచ్చామన్నమాట. శారీ మొత్తం కూడా 2 వైపులు కూడా మనకి షోల్డర్ అండ్ దగ్గర కూడా మొత్తం కూడా హెవీ వర్క్ ఉంటుంది. కుచ్చుల్లో వచ్చే కాడికి మనకి ఆఫ్ ఇలా వస్తుందండి, హాఫ్ పార్ట్ వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చి మనకి ఆఫ్ వైట్ బ్లౌజ్ తీసుకున్నాం. ఓకే, ప్లెయిన్ ఇచ్చేసారు ఎందుకంటే సారీ మొత్తం కూడా చాలా హెవీగా డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ ఇచ్చి సాటిన్ బోర్డర్ అండ్ మనకి బీడ్స్ వర్క్ బోర్డర్ కూడా మనకి కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 7000 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7000 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి సిల్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఫుల్ సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ జార్జెట్ అండి. జార్జెట్ మంచి గ్రీన్ యాపిల్ కలర్ మనం డిజైన్ అనేది చాలా వెరైటీగా చేసామండి. పైన షోల్డర్ అంతా కూడా ఏంటంటే మనం అంతా కూడా ఒక లేస్ బోర్డర్ అనేది మనం బోర్డర్స్ అనేది క్రియేట్ చేసామన్నమాట. పైన వచ్చే కాడికి ఒక చిన్న లేస్ బోర్డర్ ఇచ్చాం. తర్వాత రాసిల్క్ తో మనం గ్రీన్ యాపిల్ కలర్ శారీ ఉన్న కలరే మనం ఒక చిన్న పైపింగ్ లాగా ఇచ్చాం. పైపింగ్ లాగా ఇస్తూనే మనం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక ఆఫ్ వైట్ రాసిల్క్ తీసుకుని దానిపైన అంతా కూడా ఒక లేస్ బోర్డర్ అనేది మనం వెరైటీగా డిజైన్ అనేది ఇచ్చాము. హిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. దాంట్లో సీక్వెన్స్ వర్క్ అండ్ పిటాయ్ వర్క్ విత్ కుందన్స్ తో ఇచ్చారు అన్నమాట. హిల్స్ టైప్ లో ఇది ఓన్లీ వన్ సైడ్ ఉంటుంది. ఇది వచ్చే కాడికి పైన షోల్డర్ వైపు ఈ బోర్డర్ ఉంటుంది. పైన అంతా కూడా మనకి ఇలా వస్తుందండి. ఇంకో బోర్డర్ 3 సైడ్స్ కామన్ గా ఈ బోర్డర్ ఉంటుంది. లేస్ బోర్డర్ అనేది ఓన్లీ పైన మాత్రం హిల్స్ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. ఇది షోల్డర్ వైపు అండి.
ఇది వచ్చి మనకి కుర్చీలో అంతా కూడా మనకి చాలా బాగుంటుంది వెరైటీగా వర్క్ హెవీ వర్క్ అనేది ఇచ్చాం. పైన అంతా ప్లెయిన్ వస్తుంది కాబట్టి కింద కుర్చీల దగ్గర అంతా కూడా మనం హెవీ డిజైన్ అనేది ఇచ్చాము. కింద చూసినట్లయితే కనుక ఒక డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మనకి జూట్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ దట్టు క్రీమ్ కలర్ తీసుకుని దానిపైన మనకి ప్రింటెడ్ అనేది గోల్డ్ అనేది ఇచ్చామండి. ఇక్కడ దానిపైన అంతా కూడా మనం ప్యాచ్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. ఓకే స్కర్ట్ బోర్డర్ లాగా మొత్తం కూడా ఏంటంటే మనం ఒక ప్యూర్ నెట్టెడ్ తీసుకుని 0 సైజ్ నెట్టెడ్ తీసుకుని దానిపైన అంతా కూడా మనం ఒక టెంపుల్ వచ్చే విధంగా మనం వర్క్ అనేది చేసామన్నమాట. అంటే ఇది ఎలాగంటే కుర్చీలో పెట్టుకున్నప్పుడల్లా ఒక్కొక్క కుర్చీకి ఒక్కొక్క టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వస్తుందండి డిజైన్ అనేది. సేమ్ కలర్ లోనే మనకి డిఫరెన్స్ చూపించారు. అంటే అక్కడ వచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ ప్లెయిన్ ఉంటుంది, ఇక్కడ కుర్చీల పార్ట్ మొత్తం కూడా టోటల్ మనకి వర్క్ చేస్తారు. ఎన్ని కుర్చీలు వస్తాయి అన్ని టెంపుల్స్ వచ్చే విధంగా మనం వర్క్ అనేది చేసామండి. మొత్తం కూడా అలాగే వస్తుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనకి ఆఫ్ వైట్ జూట్ మిక్స్ ఉండే బ్లౌజ్ ఇచ్చాము. ఓకే కింద ఇక్కడ ఏదైతే మనం జూట్ మిక్స్ ఉన్నటువంటి క్రీమ్ కలర్ ఫ్యాబ్రిక్ చూసామో సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ప్రింట్ తో మనకి టోటల్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అలాగే వచ్చి లెస్ బోర్డర్ కంటిన్యూ చేసాం. ఓకే ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2800 రూపీసే పడుతుందండి. ఓకే ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2800 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి డిజైనర్ శారీ అండి. పైన అంతా కూడా మనకి లంగావని శారీ అనమాట. హాఫ్ శారీ లుక్ పైన అంతా కూడా మనకి బనారస్ ఉంటుందండి. బనారస్ ప్యూర్ జార్జెట్ పైన టిష్యూ వచ్చే విధంగా మనం డిజైన్ అనేది చేసామండి. బనారస్ డిజైన్ బనారస్ టిష్యూ పైన ఇది వచ్చే కాడికి మొత్తం కూడా ఏంటంటే ఒక డాట్స్ డిజైన్స్ అనేది ఇచ్చాము. శారీ ఒకటి వచ్చి గోల్డ్ కలర్ బుటీ ఇచ్చాము, ఇంకోటి వచ్చే కాడికి మనం ఒక మంచి టమాటో పింక్ కలర్ తో మనం రౌండ్స్ బుటీ అంతా కూడా మనం షోల్డర్ వైపు ఇచ్చామండి. 2.5 మీటర్ కూడా ఈ 2.5 మీటర్ ఇస్తూనే బోర్డర్ కూడా చాలా హైలైట్ గా తీసుకున్నామండి. మంచి పిటాయి వర్క్ బోర్డర్, డ్రాప్ డిజైన్స్ వచ్చే విధంగా మనం కట్ వర్క్ వచ్చే విధంగా మనం బోర్డర్ అనేది తీసుకున్నాం. షోల్డర్ బోర్డర్ దాని తర్వాత కూడా మంచి పిటాయి వర్క్ అనేది ఆఫ్ వైట్ దానిపైన మనం బ్యాక్గ్రౌండ్ లో మనం తీసుకున్నాం. ఈ బోర్డర్ అనేది పళ్ళు వైపు హ్యాంగ్ అయ్యే దగ్గర ఉంటుంది. మనకి 3 సైడ్స్ కూడా అలాగే ఉంటుంది. సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. ఇది లంగావని స్టైల్ కాబట్టి కుచ్చిళ్ళ పాటలో ఏ కలర్ ఇచ్చారు చూడండి. కుచ్చిళ్ళ పాట అంతా కూడా మనకి ఆఫ్ వైట్ కలర్ ఉంటుంది, క్రీమ్ కలర్. ఓకే బాగుందండి. మొత్తం ఇక్కడ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేకాడికి మనకి ప్యూర్ జార్జెట్ తీసుకున్నామండి. ప్యూర్ జార్జెట్ ఏదైతే బోర్డర్ ఉందో పిటాయి వర్క్ బోర్డర్ అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూనే ఇక్కడికి వచ్చేకాడికి ఒక డ్రాప్ ఓవరాల్ గా లుక్ చూసినట్లయితే ఒక డ్రాప్ డిజైనే ఉంటుంది, కానీ దాంట్లో అంతా కూడా మనకి కొంచెం ఉలెన్ టైప్ ఆఫ్ వర్క్ అన్నమాట. అంటే ఎంబోజ్ లుక్ వచ్చే విధంగా వర్క్ ఇచ్చారు. థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాము. కింద మనకి చైన్ లాగా కూడా ఒక డిజైన్ ఇచ్చారు. మధ్యలో వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో ఉన్నటువంటి క్రీపర్ యాడ్ చేశారు. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇక్కడ చూసినట్లయితే కనుక టొమాటో పింక్ కలర్ షోల్డర్ పార్ట్, దానికి వచ్చేసరికి మనకి కుచ్చిళ్ళ పార్ట్ మొత్తం కూడా క్రీమ్ కలర్ లైట్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ ఏ కలర్ ఉందో చూద్దాం. బ్లౌజ్ వచ్చి మనకి ఆఫ్ వైట్ బ్లౌజ్ ఉంటుందండి. అంటే కాంట్రాస్ట్ వచ్చినట్టు అక్కడ మనకి పైన ఆరెంజ్ కలర్ టమాటో పింక్ ఉంది కాబట్టి కాంట్రాస్ట్. హ్యాండ్స్ కి వచ్చే కాడికి పిటాయి వర్క్ బోర్డర్. ఓకే ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2800 రూపీస్ పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే అండి రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.